ఐవీఎఫ్లో ఒక పేషెంట్ కన్సీవ్ అవుతున్నప్పుడు అది ఆ పేషెంట్స్కి మాత్రమే కాదు, రెండు పక్క కుటుంబానికి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా టైం, ఎఫర్ట్ అండ్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత వచ్చే ఆ ప్రెగ్నెన్సీ ఒక సెలబ్రేషన్ లాగానే ఉంటుంది. అలాంటి ఒక ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్లో ఎండ్ అవుతున్నప్పుడు పేషెంట్స్ మాత్రమే కాదు, డాక్టర్స్ కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతాం. బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 100 ఉమెన్ కన్సీవ్ అయితే దాంట్లో 20% ఆఫ్ విమెన్కి ఏదో ఒక సందర్భంలో మిస్క్యారేజ్ జరుగుతుంది. ఈ రూల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకు అప్లై అవుతుంది. మిస్క్యారేజెస్ జరిగేదానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఎంబ్రియోస్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అది కూడా పేషెంట్ ఏజ్ 35 ఇయర్స్ పైన వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. దీనివల్ల మిస్క్యారేజెస్ జరగచ్చు. కొన్ని పేషెంట్స్కి థ్రాంబోఫిలియాస్ అని ఒక కండిషన్ ఉండొచ్చు. మదర్కు బేబీకు మధ్యలో ఉన్న బ్లడ్ వెసల్స్, అదాచు రక్తనాళంలో బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వచ్చు. దీనివల్ల మదర్ దగ్గర నుంచి బేబీకి పోయే బ్లడ్ సప్లై స్టాప్ అవుతుంది. దీనివల్ల బేబీ గ్రోత్ స్టాప్ అయి మిస్క్యారేజ్ జరగవచ్చు. కొన్ని పేషెంట్స్కి గర్భసంచిలో అడినోమయోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. దీనివల్ల కూడా మిస్క్యారేజెస్ జరగవచ్చు. నెక్స్ట్, చాలా ముఖ్యమైన కనిపెట్టడానికి చాలా డిఫికల్ట్ అయిన కండిషన్ ఏంటంటే ఇమ్యునలాజికల్ కండిషన్స్. దీంట్లో ఎంబ్రియో నుంచి డెవలప్ అయ్యి ఫామ్ అవుతున్న బేబీ టిష్యూస్ని మదర్ బాడీలో ఉన్న సెల్స్ని అటాక్ చేస్తుంది. సో దీనివల్ల ఆ ఎంబ్రియో బేబీగా ఎదగకుండా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మిస్క్యారేజ్ జరుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం అని కనిపెట్టి దానికి సరైన టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇస్తే మనం ఫ్యూచర్ మిస్క్యారేజెస్ని అవాయిడ్ చేయగలుగుతాం.